ఈరోజు హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. మరి పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ డైరెక్షన్ చేశాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ కీరవాణి అందించడం జరిగింది. మొదట ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి ప్రారంభించినప్పటికీ కొన్ని కారణాల వల్ల మరి జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మొత్తానికి ట్రైలర్ ఎలా ఉంది, మరి ట్రైలర్లో అంశాలేంటి, ట్రైలర్ గొప్పగా ఉందా లేదంటే మామూలుగా ఉందా, ఎలా ఉందనేది మనం ఒకసారి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ ట్రైలర్ ఏదైతే ఉందో ట్రైలర్ చాలా గ్రాండ్గా ఉంది. అంటే ఈ ట్రైలర్లో కనిపించిన సీన్లు, ఆ సన్నివేశాల్లో కనిపించిన ఏవైతే సెట్టింగ్లు కావచ్చు, అదేవిధంగా ఫైటింగ్ సీన్లు కావచ్చు, పవన్ కళ్యాణ్ చేసిన ఫైట్ సీన్స్ కావచ్చు, అదేవిధంగా మొఘల్ చక్రవర్తుల నాటి ఏదైతే ఆ నేపథ్యం ఉందో, ఆ భవంతులు, ఆ పాత్రలు, వారు వేసుకున్న మేకప్, ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అంతా మొత్తానికైతే ఈ హరిహర వీరమల్లు చిత్రము ఇది ఒక జానపద హిస్టారికల్ చిత్రంగా చెప్పుకోవచ్చు. అంటే గోల్కొండ రాజులు, అదేవిధంగా అంటే నిజాం నవాబులు, అంటే మొఘల్ చక్రవర్తులు అంటే ఔరంగజేబ్ కాలం నాటి కథ. అదేవిధంగా ఈ విదేశీలతో కూడా మరి దీనిలో ఏదో యుద్ధం ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈ ట్రైలర్లో ప్రధానంగా కనిపించిన అంశం ఏంటంటే, ఏదైతే కోహినూర్ వజ్రం ఏదైతే ఉందో కోహినూర్ వజ్రాన్ని మరి కాపాడాలి. దానికోసమే మరి పవన్ కళ్యాణ్ అంటే ఒక రాబిన్హుడ్ పాత్రల పవన్ కళ్యాణ్ ఒక పాత్ర దీనిలో ఉన్నట్టయితే మనకు కొంత అర్థమవుతుంది. మరి ఆ కోహినూర్ వజ్రాన్ని ఎవరైతే ఎత్తుకెళ్లారో దాన్ని తీసుకురావడానిక లేదా దొంగిలించడానిక మొత్తమే అయితే పవన్ కళ్యాణ్ వెళ్తాడు. అది సాధిస్తాడా, ఏం జరుగుతుంది అనేది కథాంశంగా ఉంది. మరొకటి ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా ఉంది. ఒక సన్నివేశంలో కూడా పంచమి అని వినబడుతుంది. వెన్నెల కిషోర్ డైలాగ్ చెప్తాడు. మరి ఆ అమ్మాయిని కూడా, హీరోయిన్ కూడా కాపాడే అంశం కూడా ఏమైనా కథలో ఉందా అనేది కూడా ఇందులో చూడాలి మనము. మొత్తం మీద అయితే ఈ ట్రైలర్లో కొన్ని డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని డైలాగులు కూడా పవన్ కళ్యాణ్ దీనిలో రాసినట్టు స్పష్టమవుతూ ఉన్నది. ఈ ట్రైలర్ ఓపెనింగ్లోనే మనకు ఒక డైలాగ్ ఉంటుంది. ఇక్కడ ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న తరుణం అని చెప్పేసి ఒక డైలాగ్ వినబడుతుంది. అదేవిధంగా తనికెల భరణి మంచి రైటరు, తనికెల భరణి కూడా కొన్ని ఈ వాయిస్ ఓవర్ ఉంది ఈ ట్రైలర్లో. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్ వజ్రం, దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలని చెప్పేసి మాట్లాడతాడు. అదే ఆ రామబాణం ఇక్కడ పవన్ కళ్యాణ్ అని మనం అర్థం చేసుకోవాలి. దీనిలో పవన్ కళ్యాణ్ కూడా మంచి డైలాగులు చెప్పాడు. ఇప్పటిదాకా మేకల్ని తినే పులుల్ని చూశారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారని చెప్పేసి డైలాగ్ చాలా పవర్ఫుల్గా చెప్పడం జరిగింది. డైలాగ్ చాలా బాగుంది. దశమి రోజు పంచంను విడిపించాలని వెన్నెల కిషోర్ అంటే హీరోయిన్ కూడా కాపాడే మరి కథలో ఒక అంశంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ చిత్రంలో బాబీ డోల్ ఔరంగజేబ్ పాత్ర పోషిస్తున్నాడు. అదేవిధంగా నిధి అగర్వాల్ హీరోయిన్, తనికెల భరణి, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు. మొత్తానికైతే ఈ చిత్రము మరి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండి కూడా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈ మరి ఏదైతే మరి ఈ షూటింగ్లో పాల్గొని మొత్తానికి చిత్రాన్ని సక్సెస్ఫుల్గా ఈ షూటింగ్ని కంప్లీట్ చేసుకోవడం, జూలై 24న ఈ ఫస్ట్ పార్ట్ విడుదలవుతుంది. మరి ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. మొత్తానికి అయితే ట్రైలర్ అయితే అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక మంచి ఒక బూస్టింగ్లా ఉంది ఇది. మరి 24 రోజు సినిమా మొత్తం మీద సినిమా ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ మరి తన జానపద గెటప్లో ప్రేక్షకులను మెప్పించాడా, మరి కథపరంగా సినిమా ఎలా ఉంది, మేకింగ్, తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎలా ఉంటుందనేది మనం చూడాలి. మ్యూజిక్ అయితే బాగానే ఉంది. మ్యూజిక్ అదేవిధంగా పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.